ఎక్స్పీరియన్స్. కాబట్టి జయశ్రీలో ఆ రకమైన మనకి కొన్ని ప్రత్యేకమైన కడప జిల్లా సంస్కృతి ఆ వాసనలు కనిపిస్తాయి. అదే విధంగా తన క్రియాశీలంగా ఏదైనా అన్కాంప్రమైజింగ్ గా పనిచేయటం అనేది తనలో ఉన్న ఒక విశిష్టమైన పని, వ్యక్తిత్వం తంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో తను ఈ జెన్జీ చేస్తున్న ఉద్యమాలతో తను చాలా రిలేట్ చేసుకోగలిగేదాన్ని అన్నాను. వాళ్ళు సోషల్ మీడియాని వాడుకోవటం, సోషల్ మీడియాలో వాళ్ళు మరీ ముఖ్యంగా వెటకారాన్ని ఏ రకంగా ప్రయోగిస్తున్నారు, అది బహుశా తను ఇంకా బాగా రిలేట్ చేసుకోగలిగేది. ఎందుకంటే మనకి మానవ హక్కుల వేదిక లేకపోతే హక్కుల ఉద్యమంలో తొలితరం హక్కుల కార్యకర్తల్లో బహుశా సోషల్ మీడియాని అంత బాగా వాడుకున్న వ్యక్తి, దాన్ని ఇట్లా ఏ రకంగా ప్రయోగించాలి, ఏ రకంగా యూజ్ చేసుకోవాలో బహుశా మొదటి తరం యాక్టివిస్ట్ అయి ఉంటారు. అదేవిధంగా ఫేస్బుక్ లో తను ఎప్పుడు నేను రాయలేను అనేవారు, కానీ తను రాసే దాంట్లో అంత దాంట్లో ఉన్న ఆ చమత్కారం, ఒక స్పార్క్ ఉండేది ఏది రాసినా. ఆ ఫేస్బుక్ లో ఉన్న తను రాసినవి అవన్నీ అచ్చు వేయాలనే ఆలోచన మాకు ఉండింది. అది ఎప్పటికైనా చేస్తామని మా అది ఒక కమిట్మెంట్, అది మీట్ అవుతామని అనుకుంటున్నాను. అదే విధంగా ఈ జయశ్రీ జూలై 31 చనిపోతే కొన్నేళ్ల తర్వాత మేము ఇంకో వ్యక్తిని కోల్పోయాము. మాకెంతో ఆత్మీయురాలైన మాధవిని కూడా కోల్పోయాము. ఈ సందర్భంగా ఆవిడని కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఇక నుంచి అనుకున్నాము మాధవి జయశ్రీ ఇద్దరిది కూడా కలిపి ఏదైనా వాళ్ళిద్దరిని కూడా గుర్తు చేసుకుంటూ ఏదైనా మీటింగ్ పెట్టాలని నెక్స్ట్ టైం నుంచి. ఈ 4 వాక్యాలతో ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ సందర్భంగా జయశ్రీని గుర్తు చేసుకుంటూ ఒక సమకాలీన అంశం గురించి మాట్లాడుకుందాం అనే ఆలోచన ఒకటి వచ్చింది. అదేంటంటే ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసులో సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక మే 29న ఒక తీర్పు ఇచ్చింది. అది మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి పోలీసులు, తర్వాత దానికి సంబంధించిన యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ అవి తీసుకోవాల్సిన చర్యలేంటి, ఎటువంటి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే విషయం గురించి చాలా వివరమైన ఒక తీర్పు ఒకటి వచ్చింది. ఆ ఇష్యూస్ మీద చాలా వచ్చిన తీర్పులు ఉన్నాయి, కానీ ఇంత వివిడ్ గా ఏం చేయాలి అనేది చెప్పినవి లేవు. తర్వాత ఆ విషయాలన్నీ మనకి వివరించడానికి వసుధా నాగరాజ్ గారు మనకు వివరిస్తారు. అవి ముందు తెలుసుకుని ఆమె మళ్ళీ రెండవ వక్తను కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు. ఎక్కువసేపు మాట్లాడనన్నారు. ఆఖరిలో చర్చ, ఈ అంశాల మీద చర్చ పెట్టుకున్నాం. ఓకే వసుధా. ఎస్ థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ హెచ్ఆర్ఎఫ్. అసలు నమ్మలేకపోతున్నాము, జయశ్రీ వెళ్ళిపోయి 5 సంవత్సరాలు అవుతోంది అంటే అస్సలు నమ్మలేకపోతున్నాం. మీరు అన్నారు కదా జయశ్రీ గురించి, అట్లా విషయాలు అనేది తను రోజు చూసేది, అంటే ఎక్కడ ఏం విషయాలని, ఒకవైపు విషయాల్ని చూసేది, అంటే షీ యూస్ టు కీప్ పికింగ్ అప్ దిస్ విషయాలు, కానీ దానికి కనెక్టెడ్గా లీగల్గా ఏం చెయ్యాలి ప్రతిసారి తను అనేది. బాలగోపాల్ ఉండుంటే ఇవన్నీ నాకు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు, మీరందరూ ఏదో సగం సగం చెప్తున్నారు, ఏం చేయడం మరి ఎట్లా. షీ యూస్ టు బ్రింగ్ సో మెనీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. అంత పెద్ద లాయర్లం అయితే కాదు కదా, వేర్ ఇస్ బాలగోపాల్ అండ్ వేర్ ఆర్ పీపుల్ లైక్ మీ. సో రియలీ మిస్ హర్. కానీ ఆన్ దిస్ ఒకేషన్, రిమెంబరింగ్ జయశ్రీ, I want to speak about this judgment, ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్స్ రాజేష్. మీరు కోహోస్ట్ చేస్తారా? నేను ఇది కొట్టుకుంటూ పోవచ్చు కదా ఇప్పుడు ఈ పీపీటీని. నేను చేస్తానండి.
అమ్మో వద్దు నేను కోహోస్ట్ అయితే నేనే కొట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఇక్కడ. ఓకే అండి, చేస్తాను అయితే ఇప్పుడే యా మళ్ళీ. యా. అయినానా కోహోస్ట్? డన్ అండి, అయ్యారు. ఓకే. సో బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్. రావట్లేదే. You have to share your Go- own go- screen. Go to Then share. you can forward it. Yeah, you can go to share screen and then you can click on your అమ్మో file. You should అమ్మో keep your అదంతా file open. అబ్బో అదంతా వద్దు. రాజేష్ మీరే చెయ్యండి. నేను కొంచెము చాలా టెక్నికలీ చాలా ఐ డోంట్ డూ దిస్ మచ్. సో ఈ జూమ్ మీటింగ్స్ నేను పెద్దగా చెయ్యను నేను. సో ఓకే రాజేష్ మీరే చెయ్యండి. అలాగే అండి. ఓకే నెక్స్ట్ స్లైడ్లో వెళ్దామా? యా. ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ జడ్జ్మెంట్ని మాట్లాడే ముందు నేను ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. నేను ఒక 20 నిమిషాలు మాట్లాడతాను, అంతకన్నా ఎక్కువైతే మాట్లాడను. దాని తర్వాత రాజేశ్వరి అనేసి తను ఒక సెక్స్ వర్కర్, అంటే ఒక అలెజ్డ్ టు బి ఎ సెక్స్ వర్కర్, తను మాట్లాడుతున్నారు. సో ముందు నేను ఇది మాట్లాడతాను. ఓకే. నాకు ఈ ఐటీపీఏ అంటే ఇమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఈ ఈ కేసులతో నాకు ఒక చాలా పెద్ద సంబంధం ఎప్పుడు ఏర్పడిందంటే, హెచ్ఆర్ఎఫ్తో పాటు జీవన్ గారు, వసంతలక్ష్మి అండ్ హెచ్ఆర్ఎఫ్ కాకుండా విమెన్ ఆర్గనైజేషన్స్ నుంచి సంధ్య అండ్ సత్యవతి అందరము మేము 2018 నుంచి యాదగిరిగుట్ట అనే దాంట్లో ఒక ఒక బ్యాచ్ ఆఫ్ కేసెస్లో మేమందరము ఇన్వాల్వ్ అయినాము. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ కంటిన్యూయింగ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ కేసెస్. అక్కడ ఏమంటే women, several women, about 35 to 40 women or even more, I think, mostly women, were accused of being brothel owners and also accused of bringing children and the plan to put them into trafficking అనేది వాళ్ళ మీద ఒక ఛార్జ్ వచ్చింది. దాంట్లో 2018లో ఇది జరిగింది. చాలామంది అమ్మాయిల్ని, ఒక 33 అమ్మాయిల్ని, రైట్ ఫ్రమ్ 3 years old టు 18 years old వరకు అమ్మాయిల్ని రెస్క్యూ చేసినారు ఈ రైడ్స్లో. అండ్ ఆ కేసుల్లో ఒక 10 కేసులు అయితే డిశ్చార్జ్ అయినారు. బట్ తక్కిన ఇంకొక మేబీ 10 to 12 కేసెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడే ట్రయల్ స్టార్ట్ అవుతున్నది. సో ఈ కేసెస్లో ఇన్ఫ్యాక్ట్ హెచ్ఆర్ఎఫ్కి అయితే, జీవన్ గారికి, వసంతలక్ష్మి గారికి అయితే ఇంతకన్నా ముందు కూడా చాలా అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇన్ డీలింగ్ విత్ దిస్ కేసెస్. ఎందుకంటే హైదరాబాద్లో మహబూబ్కి మెహందీ కేసులు ఉండింది. బట్ మై ఎక్స్పీరియన్స్ కేమ్ విత్ దీస్ కేసెస్. అంతకుముందు నేను చదువుతున్నాను, అంటే ఈ రైడ్స్లో పోలీసులు వాట్ డు దే డూ, ఎటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతాయి అనేది ఇవన్నీ నేను చదువుతున్నాను. బట్ దిస్ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ కేసెస్ గేవ్ మీ అ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. రైడ్స్లో అయితే మేము అప్పుడు లేము, బట్ వీఆర్ హియరింగ్, ఐ సా సెవరల్ అదర్ ఇష్యూస్. ఇప్పుడు ఈ ఐటీపీఏ యాక్ట్లో 15 సెక్షన్ 15 నేను చాలా ఇది మీరు ఈ స్లైడ్స్ మీరు ఎక్కువ మీరు చూడొద్దు. ఇది మోర్ ఫర్ మై ఓన్ గైడెన్స్, ఇది ఎక్కడెక్కడో నేను వెళ్లకుండా. సో ఈ సెక్షన్ 15, సెక్షన్ 16 ఇవన్నీ రైడ్స్ గురించి మాట్లాడతాను. హౌ పోలీస్ కెన్ కండక్ట్ రైడ్స్, పోలీసులు వారెంట్ పెట్టుకొని రైడ్స్ చేయొచ్చు. కొన్నిసార్లు మెజిస్ట్రేట్స్ దే కెన్ డైరెక్ట్ ద పోలీస్ టు గో అండ్ కండక్ట్ రైడ్స్. కొన్నిసార్లు సెక్స్ వర్కర్స్ దెమ్సెల్స్ కెన్ కమ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ అండ్ ఆస్క్ ఫర్ ప్రొటెక్షన్. ఇవన్నీ ఈ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్. సో ఈ చట్టము ఒక చాలా మైనర్ చట్టం ఇది, అంటే మైనర్ క్రిమినల్ యాక్ట్ అంటాము మా క్రిమినల్ లా భాషలో.
ఎందుకు అంటే యాక్చువల్లీ ఈ చట్టంలో నేను యాజ్ I was doing these cases from 2018 onwards, I realized that ITPA చట్టం కింద వస్తున్న కేసులకి ఒక రికగ్నిషన్ అనేది లేదు. ఎక్కువగా మనకు ఈ ITPA యాక్ట్ కింద వచ్చే కేసులు ఏమంటే బ్రాతల్ ఓనర్స్ కోర్టులకు వస్తారు, అండ్ దెన్ కస్టమర్స్ అంటే జనరలీ ఒక సెక్షువల్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది, రెయిడ్ అవుతుంది, ఆ రెయిడ్లో మెన్ ఆర్ కాట్, ఐ మీన్ వాళ్ళని కస్టమర్ అంటాము, కస్టమర్ ఇస్ కాట్, పోలీస్ ఆయన చాలా చాలా అంటే ఒక ప్లాన్తో వెళ్తారు ఆ బ్రాతల్ లోపల, సో కాల్డ్ అంటే ఆ బ్రాతల్ లోపల వెళ్తారు, వాళ్ళని ఎట్లా పట్టుకోవడం, ఇవన్నీ ఈ జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి. బేసికలీ బ్రాతల్ ఓనర్స్, కస్టమర్స్. కానీ నేను I've been trying to look for judgments wherein women ni rescue చేస్తారు. Why is it that women are nowhere part of these judgments? సో ఇవి మొత్తము కస్టమర్స్ వచ్చి ఛాలెంజ్ చేయడము ఈ ప్రొవిజన్స్ ఆఫ్ లాని, అండ్ దెన్ బ్రాతల్ ఓనర్స్ ఛాలెంజ్ చేయడము, అండ్ ఈ జడ్జ్మెంట్స్ అయితే ఒక భయంకరమైన పోర్నోగ్రఫిక్ స్పెక్టకల్ అనొచ్చు. అంటే ఆ పోలీస్ ఆయన ఎట్లా ఎంటర్ అయినాడు, ఎంటర్ అయ్యి ఎట్లా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ దెన్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ ద విమెన్. ఇదంతా అది జడ్జెస్ కూడా అంటే ఒక రిఫ్లెక్షన్ లేకుండానే ఆ సంఘటనని డిస్క్రైబ్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ యాంటీ-విమెన్గా ఉండేది మోస్ట్ ఆఫ్ దీస్ జడ్జ్మెంట్స్. అండ్ ఇన్ ద యాదగిరిగుట్ట కేసెస్ ఆల్సో ఐ హ్యావ్ సీన్ దట్ దేర్ ఇస్ అ స్టిగ్మా అటాచ్డ్ టు దీస్ కేసెస్. అందుకే ఈ కేసెస్లో జరిగే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేది కూడా ఎప్పుడు బయటికి రావు. అంటే నేను సుధాతో ఐ యూస్ టు కంప్లైన్ సెవరల్ టైమ్స్ దట్ అరే నీకు యూఏపీఏ కేసెస్లో అండర్ ట్రయల్స్ని వాళ్ళని వీళ్ళని మాత్రం ఆహా ఊహు అనేసి ఇంతగా మనం మాట్లాడతాము. 6 సంవత్సరాల నుంచి ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ ఈ కేసుల్లో మనము అసలు ఈ కేసులు ఇట్ డజంట్ ఈవెన్ కమ్ ఇన్ అవర్ డిస్కషన్స్ ఇన్ హ్యూమన్ రైట్స్ సర్కిల్స్ అయినా ఆర్ ఎక్కడైనా మనకు ఈ కేసెస్ రావు. At the most, Papam, sex workers collectives will keep talking about the violence that goes on in these raids. ఇంకొక విషయం ఏమంటే సెక్షన్ 17 ప్రొసీడింగ్స్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ అనేది ఉంటుంది కదా, దీంట్లో కస్టమర్స్ అండ్ బ్రాతల్ ఓనర్స్ గెట్ అరెస్టెడ్, whereas women, even if they are conducting prostitution, అంటే they are offering their bodies for prostitution, women are not seen as accused, అంటే ముద్దాయిలుగా చూడరు వాళ్ళని, they are only seen as victims. సో బట్ విమెన్ కెన్ బి బ్రాతల్ ఓనర్స్, సో అట్లా విమెన్ని అరెస్ట్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ ఓన్లీ డూయింగ్ ప్రాస్టిట్యూషన్ అనుకోండి, సో దెన్ యూ విల్ ఓన్లీ బి అ విక్టిమ్, యూ కెనాట్ బి an accused. సో అంటే ఎంత ట్రాజిక్ అంటే ఈ కేసులు నమోదవుతాయి, ఎఫ్ఐఆర్స్ అవుతాయి. దాంట్లో కస్టమర్స్, బ్రాతల్ ఓనర్స్ ఎవరైనా వాళ్ళందరూ ఒక 2-3 రోజుల్లో బెయిల్ మీద వచ్చేస్తారు. వేరాజ్ విక్టిమ్స్ ఆర్ రెస్క్యూడ్, ఆర్ రిమూవ్డ్, ఆర్ రెస్క్యూడ్, అండ్ దే ఆర్ పుట్ ఇన్ టు ప్రొటెక్షన్ హోమ్స్. ప్రొటెక్షన్ హోమ్స్ నుంచి మాత్రము వాళ్ళు బయటికి రావడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో దీస్ ప్రొటెక్షన్ హోమ్స్ ఆర్ మెంట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద విక్టిమ్, in order to support the victim, in order to help her to find a new life. But protection homes as of today are like a jail. ఎందుకంటే there is a lock and key to the protection home. So whether the woman likes it, whether the woman agrees to it, doesn't agree to it, there is her consent is not taken. So this is the general ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ITPA యాక్ట్. దీంతో పాటు మనకు ట్రాఫికింగ్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి,
సో అవి వచ్చేస్తే ద ఒఫెన్సెస్ బికమ్ ఫార్ మోర్ సీరియస్. కెన్ యూ జస్ట్ చేంజ్ రాజేష్ నెక్స్ట్ స్లైడ్. So this has been a very dismal landscape. Sex workers collective, sex workers themselves, and also human rights activism appudu I mean chala often ga actually they have been saying that when these raids happen there are severe human rights violations. అంటే ఇది ఒక స్టిగ్మాతో కూడిన ఒక స్టిగ్మాతో కూడిన యాక్టివిటీ. సో వాళ్ళు ITPA Act actually allows prostitution. It does not penalize prostitution by itself. కానీ it is a heavily stigmatized occupation. కాబట్టి when police go and do these raids, there is a kind of ఒక చిన్న చూపు. We can do anything in this. We can abuse, we can use them for sexual exploitation, and ఒక వీడియోస్ తీస్తారు. సెవరల్ టైమ్స్ మనము న్యూస్ పేపర్స్లో కూడా ఈ స్పాలో ఇంతమంది అమ్మాయిలు రెస్క్యూ అయినారనేసి ఇష్టం వచ్చినట్టు ముఖాలు చూపించేస్తూ ఉంటారు. సో ఒక సెవరల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేది మాత్రము ఈ కేసుల్లో జరుగుతూ ఉండింది. అండ్ పోలీస్ స్టేషన్స్లో సెక్స్ వర్కర్స్ని ఓవర్ నైట్ పెట్టడం, ఓవర్ నైట్ ఒకటే కాదు ఎన్ని రోజులు పెడుతున్నారో కూడా ఎవరు అడిగే ఇదే లేదు. there is no way in which any of these issues about human rights violations that ever come out in these cases. Okay, so 2022 there was a landmark judgment of Buddhadev Karmaskar versus State of West Bengal. It's less than 10 pages judgment. ఒక 2 గైడ్ లైన్సే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ రీడ్ అవుట్ దిస్ గైడ్ లైన్ అండి. It has been noticed that the attitude of the police to sex workers is often brutal and violent. It is as if they are a class whose rights are not recognized. Police should treat all sex workers with dignity and should not abuse them. అని ఇదొక గైడ్ లైన్. The second more important guideline was state governments may be directed to do a survey of all ITPA protective homes so that cases of adult women who are detained against their will can be reviewed and processed for release in a time-bound manner. It was this particular guideline which sex workers started using in a very big way. ఎందుకంటే అప్పటి వరకు you have been in sex work, you need rehabilitation. వద్దు మేడం నాకు రీహాబిలిటేషన్ అవసరం లేదు, నేను ఈ సెక్స్ వర్క్ అనేది నేను వాలంటరీగా చేస్తున్నాను అంటే ఇట్ కెనాట్ బి అ గ్రౌండ్. You have to be subjected to rehabilitation. In fact, statistics show that some women have spent years together in these protection homes. చాలా సార్లు ఈ విక్టిమ్స్ బయట దేశాల నుంచి వస్తారు, కొన్నిసార్లు ఫ్యామిలీస్ దగ్గర దే డోంట్ వాంట్ టు గో బ్యాక్. సో ఇటువంటివి రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆధార్ కార్డ్స్ మ్యాచ్ అవ్వవు. సో ఫ్యామిలీస్ వచ్చినా కూడా దీస్ విమెన్ ఆర్ నాట్ రిలీజ్డ్. అండ్ ఎటువంటి ఫ్రేమ్వర్క్ అంటే సమ్ ఫ్యామిలీ హ్యాస్ టు కమ్ ఇన్ ఆర్డర్ టు రిలీజ్ దీస్ విమెన్. అండ్ ఆ ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డు, ఈ అమ్మాయి ఆధార్ కార్డు, వాళ్ళు చెప్పే డీటెయిల్స్, వీళ్ళు చెప్పే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ దే విల్ నాట్ బి రిలీజ్డ్. సో సెక్స్ వర్క్ ఈజ్ నాట్ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ చైల్డ్ లేబర్ or bonded labor. In fact, it is a labor which has no value, no recognition, despite being a widespread occupation in Indian society. So, ఈ వాల్యూ లేకపోవడంతో ఈ డాక్యుమెంట్స్ మ్యాచ్ కావు, ఏది మ్యాచ్ కావు. సో సెవరల్ ఇయర్స్ several sex workers have been lodged in these protective homes, not able to find lawyers, not able to contact their families. రైట్ సైడ్ ఇది చాలా ఎవరో ఇదైనా ఎనీవే. సో దెర్ ఆర్ సెవరల్ కాంప్లికేషన్స్ టు ద రిలీజ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ ఫ్రమ్ దీస్ ప్రొటెక్టివ్ హోమ్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్.
సో ఈ పరిస్థితుల్లో టు సమ్ ఎక్స్టెంట్ బుద్ధదేవ్ కర్మాస్కర్ హెల్ప్డ్ సెక్స్ వర్కర్స్ టు బి ఏబుల్ టు బి రిలీజ్డ్ ఫ్రమ్ దీస్ హోమ్స్. But the second most important judgment came on 29th May 2026, just about 3 months back. This is the Prajwala versus Union of India. And I really want to read out this first paragraph and the second paragraph. ఇవన్నీ నేను జడ్జ్మెంట్ నుంచి తీసిన పారాగ్రాఫ్స్ ఇవి. The widespread existence of prostitution in India is a fact that cannot be wished away. Yet, the current legislative framework bears little relationship to that reality. The result is a serious and widening gap between the law as it stands in the books and the practical conditions in which prostitution is actually carried on. Next sentence, there is no singular monolithic version of a prostitute or prostitution. Prostitution is undertaken by a variety of persons and across a variety of institutional settings. It is a 292 pages judgment. And for the very first time, I think since the ITPA Act came in 1956, that we have a judgment like this which speaks this language. లేకపోతే either there is too much of a protective attitude about the sex worker or ఒక ఇన్సల్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అ సెక్స్ వర్కర్. ఇటువంటి జడ్జ్మెంట్స్ మాత్రమే ఉండింది. ఈవెన్ బుద్ధదేవ్ కర్మాస్కర్ కూడా ఎక్సెప్ట్ ఫర్ దోస్ గైడ్ లైన్స్ ఇట్ సెల్ఫ్ 2022లో those guidelines itself was so precious because it helped several sex workers to come out of protection homes. But Prajwala versus Union of India, it undertakes అంటే మొత్తం ITPA యాక్ట్ని అంటే ఎంత సూక్ష్మంగా it actually analyzes the act, and it analyzes the act, and it also speaks about how there is an abolitionist framework. Abolitionist ante Prajwala, the organization which filed a PIL in the Supreme Court, is an organization that treats all sex work as inherently exploitative. So they were asking for a victim protection plan from that framework. అంటే సెక్స్ వర్కర్స్ కొంతమంది వాలంటరీ, కొంతమంది దే ఆర్ ఫోర్స్డ్ అనేది ఈ డిస్టింక్షన్ ప్రజ్వల డజంట్ మేక్. దే ఆర్ వెల్ నోన్ ఫర్ దట్ స్టాండ్ విచ్ దే హ్యావ్ టేకన్. So in a PIL filed by Prajwala, the Supreme Court actually moves away from that kind of an abolitionist framework nunchi bayitik velli. They say that prostitution is undertaken by a variety of persons and across a variety of institutional settings. And ee judgment lo they అంటే సెక్స్ వర్క్ మీద జరిగిన స్టడీస్ అన్నిటిని కోట్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ అ జడ్జ్మెంట్ విచ్ ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ ప్లీజ్ రీడ్ ఇట్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్. అంటే మనము మన సుప్రీం కోర్ట్ నుంచి ఇటువంటి జడ్జ్మెంట్స్ విచ్ స్పీక్స్ అబౌట్ సొసైటీ, విచ్ స్పీక్స్ అబౌట్ సెక్స్ వర్క్ విచ్ ఇస్ సచ్ అ స్టిగ్మటైజ్డ్, అంటే ఒక ఎంత స్టిగ్మటైజ్డ్ అంటే అండి సెషన్స్ కోర్ట్స్లో సెక్స్ వర్కర్స్ అంటే అక్యూజ్డ్గా వస్తే జడ్జెస్ డోంట్ ఈవెన్ వాంట్ టు సీ దెమ్. బయటికి నిలబడండి, ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ సైడ్ అంటారు. I have personally, in the High Court, I have had files thrown at me, don't bring these cases to the High Court. ఇటువంటి ఒక అంటే they are not worthy of due process of law. వాళ్ళు చేసినారా చేయలేదా అవన్నీ పక్కన పెడదాము. The courts have in the last several years, the courts have seen these cases as not worthy of due process of law. So in this kind of a framework,
this judgment comes. Next, Rajesh, next slide. So, the judges speak about what is called as the victim protection plan. But they say that మనము victim protection plan గురించి మాట్లాడాలంటే we have to be aware of who are these sex workers, వాళ్ళు వాలంటరీగా వస్తున్నారా, వాళ్ళు ఫోర్స్డ్గా వస్తున్నారా, అండ్ వాళ్ళు అంటే సెక్స్ వర్క్లో వాళ్ళు వాలంటరీగా వస్తున్నారా, ఆర్ ఆర్ దే బీయింగ్ ట్రాఫిక్డ్? Because if they are coming into this sex work in a voluntary manner, victim protection plan అనేది ఒక మోడల్లో ఉండాలి. If they are being forced into prostitution, that is, if they are being subjected to trafficking and all that, then the victim protection plan has to be different. But first, they look at what the police have done. And like Buddhadev Karmaskar, they also have, they lay down several guidelines to how the police should conduct these raids. It's like, I mean, they look at several studies, the judges look at several studies and come to a conclusion that the police have been ill-treating sex workers, that there have been, ill-treating is a very small word, that there have been severe human rights violations during these raids. So they say that women should not be abused verbally or physically, or physical force undaddu, no misdemeanors or offenses. In fact, the judges go to the extent of saying that there should be no sexual misconduct with the sex workers, because sex workers are supposed to be available. So anybody can do whatever with a sex worker అనేది మనదొక కామన్ సెన్స్ అనేది, దానిని వాళ్ళు they attack it in a very big way. So there are several guidelines about how police should conduct these raids, how police should rescue these women. Next slide, Rajesh. Yeah. Now this is again in the victim protection plan. Sudha and Anjana have written this article, and so aptly they say that this is the DK Basu movement of this judgment. I thought that it is such an apt description. DK Basu judgment lo ante nu custody lo తీసుకుంటే these are the guidelines that should be followed by the policemen, idantha istar kada. Whereas when a raid is conducted, when a rescue is conducted, where are the guidelines? And then women have not even been able to come to the courts and say that these human rights violations have taken place, because these are women who do not have the resources to even come to the courts. So let me read out these guidelines. Members of the rescue team shall identify whether the person should be rescued or not, as a voluntary sex worker or not. And rescued persons, the women should be allowed to take their possessions. Generally, they lose their documents, they lose their identity cards in these raids. Oka major ante oka violent setting lo ee raids avutayi. Then photography and videography, ఇంతకు ముందే అన్నాను కదా, వీళ్ళ ఫొటోస్ అయితే, సెక్స్ వర్కర్స్ ఫొటోస్ అయితే ఫుల్ మొత్తము పబ్లిష్ చేసేయడము, దట్ షుడ్ నాట్ బి డన్. అండ్ రెస్క్యూడ్ పర్సన్స్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ విక్టిమ్స్ అట్ ఆల్ టైమ్స్. నో విక్టిమ్ మస్ట్ బి అరెస్టెడ్. And upon rescue or removal, every victim shall be produced before the appropriate authority without delay. They will not be detained overnight in the police station. So, which is why Sudha and Anjana very aptly call this the DK Basu moment of the ITPA Act. Yeah, Rajesh, next. Then they also give recommendations. నేను కొంచెం ఇటు అటు వెళ్తున్నాను నేను. So they recognize, the judges recognize that there is sexual misconduct by the police in these raids, or while keeping the sex workers in the police station. So they say that
In fact, after reading the judgment, I also realized that the Law Commission, the 64th Law Commission report, has also recognized the human rights violations, the sexual misconduct that happens in these raids. So they say that 2 new sections should be added to the ITPA Act, which penalizes a police officer if he commits any sexual misconduct, or if they do not produce before the magistrate within the 24 hours anaru, but if there is a delay, the policeman has to explain why there was a delay in producing them before the protection home or the magistrate or this. So they are saying that there should be 2 new provisions in the ITPA. Next slide, Rajesh. Then they also say that there are certain so now before that, a sex worker by herself, if she is quietly conducting prostitution, she cannot be arrested. ఈ ఐటీపీఏ యాక్ట్ అనేది ఒక గందరగోళం యాక్ట్ ఇన్ అవే. ఒకవైపు ఏమో యాజ్ అ సెక్స్ వర్కర్, ఇఫ్ ఐ కండక్ట్ ప్రాస్టిట్యూషన్ quietly, without telling anybody, without advertising myself, without going out on the road and saying, come into my house for sex work, then sex work by itself is legal. It is legal. But if our settings aina, or if somebody is dependent aina, all the other sections of the ITPA law, they are offenses. సో ఈ అంబిగ్యూటీ ఉన్నది చూడండి, ఇది ఒక గ్యాప్ ఉన్నది ఐటీపీఏ యాక్ట్లో. ఈ గ్యాప్లో there are sex workers are they get arrested under certain sections of the ITPA. అంతకన్నా నేను దాంట్లో వెళ్ళను. But the Supreme Court recognizes that under this section 7 or under 8, sex workers who are victims themselves get arrested, and this should be taken cognizance of. Anesi, they have asked the state to reconsider these provisions so that sex workers do not get arrested under the ITPA. These are, again, so far we have never had a judgment like this, which ante ఇంత సూక్ష్మంగా సెక్స్ వర్కర్స్ లైవ్స్ని, కండిషన్స్ ఆఫ్ సెక్స్ వర్క్ని అడ్రస్ చేసి దానికి రికమెండేషన్స్ ఇవ్వడం అనేది ఇంతవరకు అయితే మనకు లేదు. నెక్స్ట్ స్లైడ్. అయ్యో దానికన్నా ముందు ఒకటి. ఎస్, నౌ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్. ప్లీజ్ డోంట్ రీడ్ ద స్లైడ్ రైట్ నౌ. Once you are rescued or removed from you're rescued, every sex worker is considered to be a victim under the ITPA. So once you are rescued, you are sent to a protection home, and then you are automatically subjected to rehabilitation. The sex worker does not have a right to say that I do not need rehabilitation, I do not need protection అనే ఆ రైట్ అనేది లేదు తనకు. సో very importantly, this Supreme Court judgment speaks about a threshold inquiry. అంటే threshold అంటే గడప దగ్గరనే ఒక ఎంక్వైరీ. ఇట్స్ అ బ్యాడ్ ట్రాన్స్లేషన్. సో they say, the judgment says, the victim's own statement shall be accorded primacy and shall form the basis for the magistrate's decision. ఇన్ని సంవత్సరాలేమో ఎవరో ఒక హస్బెండో, ఫాదరో, బ్రదరో, సిస్టరో, somebody should come and say, here I am taking the custody of this sex worker. Sex worker by herself can't actually come out. It's extremely difficult. But here, with this judgment, they are saying that the sex worker's consent is primary అనేది అంటున్నారు. సో ద సెక్స్ వర్కర్ ఇన్ ద రైడ్ ఇట్ సెల్ఫ్ కెన్ టెల్ ద పోలీస్మ్యాన్ దట్ ఐఎమ్ అ వాలంటరీ సెక్స్ వర్కర్, and when she is produced before the magistrate, even there she can say, I am doing this voluntarily, so please release me.
అనేది చెప్పడానికి అవకాశం ఉన్నది ఇప్పుడు. సో దే సే దట్ ఇన్ఫ్యాక్ట్ ద జడ్జ్మెంట్ ఆల్సో పాపం ఒకవైపు ఏమో దే వాంట్ టు గివ్ ఏజెన్సీ టు ద సెక్స్ వర్కర్, ఇంకొక వైపు ఏమో దే ఆర్ ఆల్సో కాగ్నిసెంట్ అబౌట్ ట్రాఫికింగ్లో దేర్ కెన్ బి ట్రాఫికింగ్, దేర్ కెన్ బి విమెన్ హూ ఆర్ ఫోర్సిబ్లీ subjected to prostitution or sex work or exploited. So how to protect a woman who is voluntarily doing sex work and how to protect a woman who needs the protection of the law. So ఆ టెన్షన్ అనేది కాన్స్టెంట్ గా ఈ జడ్జ్మెంట్ లో ఉన్నది. నెక్స్ట్ సో ఇన్ కేస్ అంటే దీంట్లో నేను చాలా ఉన్నాయి, బట్ ఐ విల్ నాట్ గో ఇన్ టు ఆల్ దిస్, ఐ హావ్ ఆల్రెడీ taken too much time. So there is something called a threshold inquiry or a preliminary inquiry. In case the woman is not able to speak or doesn't say properly whether she is voluntary or forced, then the magistrate conducts a deeper inquiry. So again, there is the role of the sex worker, a social worker. A social worker should speak to the sex worker. Idanta ante this 2-level inquiry is there. So after this deeper inquiry, if the magistrate thinks that this woman is in need of protection, then he can send her to a protection home. But even after being sent to a protection home, the woman can again file an application before the magistrate and say, please release me. So for the first time, Section 17 of the ITPA Act ni oka analysis, oka guidelines anedi have been laid down. Rajesh, next. Okay. This is again something I want to read out. మన ITPA-లో ఎంతెంత క్రిమినలైజేషన్ ఉన్నదో about brothel owners, about pimps, about people earning from prostitution, idanta oka criminalization unnado, this judgment says, yes, there is criminalization, but more important is how to actually provide a meaningful rehabilitation model for these sex workers. And they say that why is it that a protection home meant to be protection, meant to be rehabilitation for the victims, why does it mimic? Ante why does it imitate? Why does it mimic? Why is it like a jail? This is the most important issue that this judgment raises. The before, So this is the most important question that the judgment raises. And here I want to say, jail-lo manamu velli, as human rights activists and as lawyers here, we very well know, jail-lo velli mulakat teeskodamu with under trials or with convicts, oka straightforward process anedi undi. But ఈ ప్రొటెక్షన్ హోమ్స్లో మాత్రము ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కలవలేరు. ప్రొటెక్షన్ హోమ్స్లో దీస్ విమెన్ do not even have access to legal representation. Lawyers cannot go and meet them in these protection homes. Pratidaniki you need to show a family connection. So women have suffered in these protection homes, most importantly, without legal representation. I find jails far more democratic spaces, whereas protection homes meant for the protection of women, because the ITPA says sex workers are all victims. So why am I being kept in a home against my wishes? And okay, even if it is meant for my protection, why do I not get legal representation? Why can't I meet a lawyer of my choice? I mean, this is, and these we are talking about adult women. I'm not talking about children. That is a different matter. So why is it that I am being kept in an institution which do not have these basic fundamental rights? What is this protection? Anedi, that this judgment actually squarely questions
and says that protection homes should have, should allow people to meet the inmates of the protection home, should the women should have legal representation, and several other guidelines they have laid down in respect of this rehabilitation. Next slide. Yeah. So they say that the approach that broadly animates our plan is based on our conscious effort to shift the treatment of victims of trafficking from mere passive objects to be rescued to that of persons with agency who have the capacity to make decisions on how they wish to be empowered. Such an approach would further enable her to exercise her right to rehabilitation in its truest and fullest sense. Yes, there are certain, there are certain issues about this judgment. I don't want to go into it, but this is such a good beginning about the recognition of the human rights violations that take place in these rescue operations and in the rehabilitation models that are being offered for the protection and for the rehabilitation of adult voluntary sex workers. Yes, there is trafficking. We are not talking about forcible prostitution, about trafficking, but the judgment itself says that there are a huge number of women who are voluntarily involved in sex work. In fact, this judgment is for the adult voluntary sex worker. Yeah, I think I'll conclude here. Thank you. సార్ నా పేరు రాజేశ్వరి యాదగిరిగుట్ట మేడం. గ్రూప్ లో ఉన్న అందరికి నమస్కారం. యాదగిరిగుట్ట నుంచి రాజేశ్వరి మాట్లాడుతున్నా. మేము యాదగిరిగుట్టలో 2018లో మాకు కేసు అయింది సార్ మేడం. ఆ కేసులో మా పిల్లలు 33 మంది పిల్లలు మాకు కేసు పెట్టి, మాకు అన్యాయంగా కేసు పెట్టి మా పిల్లలు చదువుకున్న పిల్లలకు తీసుకెళ్లి పోలీసులు వచ్చి మీ పిల్లలకు మీ పిల్లల ఆధార్ కార్డు చూపియండి అంటే మేము పిల్లలకు తీసుకెళ్లి ఆధార్ కార్డులు తీసుకొని పిల్లల స్టేషన్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళినాక పిల్లలకు స్టేషన్ లో ఉంచి మీ పిల్లలు కారు వీళ్ళు అని మా సొంత పిల్లలకు మా పిల్లలకు అందరికి తీసుకెళ్లి ఆధార్ కార్డ్స్ అన్ని, కొంత ఆధార్ కార్డ్స్, బర్త్ సర్టిఫికేట్స్ అవన్నీ కొన్ని చింపేసి సిఏ గారు అశోక్ కుమార్ సార్ అక్కడ మాకు పిలిపించి మీ మీద మా కేసులు అన్యాయంగా కేసులు పెట్టారు సార్. మా మీద పీడియాక్ట్ కేసులు పెట్టారు. మా ఇళ్లకు తాళాలేసి మా సొంత పిల్లలకే మేము కిడ్నాప్ చేసి హార్మోన్ ఇంజక్షన్లు ఇప్పించినని మా మీద అపోహన చేసి మాకు పీడియాక్ట్ చేసి మాకు సంవత్సరం జైళ్ళలో ఉంచి మా ఇళ్లకు సీజ్ చేసి మీ ఇల్లు కాదు, మీ పిల్లలు కాదు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. మేము చాలా మంది ఇక్కడ హెచ్ఐవి ఎయిడ్స్ తో చాలా మంది చనిపోయారు. సెక్స్ వర్కర్ల పిల్లలు ఉన్నారు అందులో. మేము ఎక్కడి నుంచి ఏ పిల్లలకు ఎత్తుక రాలేదు. చాలా మంది హెచ్ఐవి ఎయిడ్స్ తోని మా చిన్నమ్మలు, మా అత్తమ్మలు అప్పుడు సెక్స్ వృత్తి చేసే వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు మా పిల్లలని చదివిపిస్తుంటే మీరు ఎత్తుకొచ్చిన పిల్లలని మా మీద అన్యాయంగా కేసులు పెట్టి మాకు చాలా ఇబ్బందులు పెట్టారు సార్. మేము ఇప్పుడు వరకు కూడా కోలుకుంటలేము ఆ ఇబ్బందుల నుండి, ఆ కేసుల నుండి. పిల్లలు మైనర్ నుంచి వెళ్తే ఇప్పుడు మేజర్ అయిన పిల్లలు కూడా మాకు చూపిస్తలేరు. ప్రజ్వల హోమ్ నుండి అమ్మాయిలు చాలా ఇబ్బందితో ఉన్నారు. అందులో పిల్లలు కూడా మాకు కలవనిస్తలేరు. DNA మ్యాచ్ అయిన పిల్లలకు ఇస్తలేరు. పిల్లలు మేజర్ అయ్యి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నరేష్ మాట్లాడతాడు. హలో సార్. హలో అందరికి గ్రూప్ లో ఉన్న అందరికి నమస్కారం సార్. మేడం, నేను ఆటో నడుపుకొని బతుకు ఆటో నడుపుకొని బతుకుతుంటే నేను ఆటో నడుపుకొని ఇంటికి వస్తే అన్నం తింటుంటే నాకు ఇంటికెళ్ళి బలవంతంగా తీసుకుపోయి కేసులు పెట్టారు నా మీద మా చెల్లె మీద, మా చెల్లె స్వప్న, మా తమ్ముడు వంశీ, ఆయన కాలేజ్ చేస్తే ఆయన అప్పుడు మైనర్ ఉంటే ఆయన కూడా తీసుకుపోయి కేసు పెట్టారు. మేము పిల్లల్ని ఎత్తుకొచ్చి మేము ఇట్లా వ్యభిచారం చేపిస్తున్నామని కేసు పెట్టారు. దాంట్లో మా చెల్లె పెట్టే DNA మ్యాచ్ కూడా అయింది మేడం. ఆ మ్యాచ్ అయితే కూడా ఆ పిల్లల్ని చూడనిస్తలేరు, మాకు కలవనిస్తలేరు. మా పిల్లల్ని మాకు చూడనిస్తలేరు, కలవనిస్తలేరు.
కేసులకు అయితే మస్తు ఇబ్బంది పెట్టారు, పీడియాక్టర్లు వేసారు, మా ఇళ్లలో తాళాలు వేసారు, అసలు మాకు ఇళ్లలో ఉండనీయలేదు సార్. అసలు మాకు మస్తు ఆడిపోతే పెట్టుకుంటారు, మాకు అసలు ఏది లేకుండా వేసారు. ఇప్పటికీ 2018 నుంచి ఇప్పటిదాకా కేసులో నడుస్తూనే ఉన్నాం సార్. కేసులో నడుస్తూనే ఉన్నాం, కేసులో తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి కేసు తిరుగుతూనే ఉన్నాం మేడం. ఇప్పటికి ఏది మాకు ఏది ఆడుతుంది. హలో చెప్పండి అమ్మా, చెప్పండి. మేడం, ఇక్కడ పిల్లలు చాలా ఇబ్బంది పడి, మాకు హాస్టల్లో పిల్లలు చదువుతుంటే ప్రజ్వల హోమ్ ఆమె స్కూల్ నడిపించి ఇక్కడ నుండి పోలీసు వాళ్ళకి పంపించి స్టేషన్ నుండి పిల్లలకు తీసుకుపోయి 10 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇంతవరకు పిల్లలకు కూడా మాకు చూడనీయలేదు. మేము ఆ కేసులకి ఇంకా బయటపడలేదు. మా మీద కావాలని మళ్ళీ ఇప్పుడు కోర్టులో కూడా పీపీ గారికి పెట్టి వీళ్ళకి ఎట్లయినా జైలు శిక్ష వేపియాలి అంటున్నారు. హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు కూడా అక్కడ ఏం ఉస్మానియా దాంట్లో కూడా ఏం వెళ్ళలేదు మేడం. అందరు పిల్లలు ఆధార్ కార్డ్ చెక్ చేసిన అందరు మా పిల్లలనే ఉన్నారు. మేము ఏ పిల్లలు కిడ్నాప్ చేయలేదు, మా సొంత పిల్లలు అందరూ. అక్కడ వాళ్ళు మాకు కావాలని యాత్రిగుట్ట నుంచి పంపిద్దామని చాలా ప్రయత్నం చేస్తే సంధ్య మేడం వచ్చి మాకు హెల్ప్ చేసి, మేడం వసుల మేడంకి మాకు వీళ్ళు బతకలేకపోతున్నారు, వీళ్ళు ఇన్ని డబ్బులు పెట్టలేదని మేడం మాకు హెల్ప్ చేసి కొన్ని కేసులు వీళ్ళ మీద పోక్తున్న వర్తించదు అని ఒక 12-13 కేసులు కొట్టేశారు. అందులో మాకు ఒక 9 కేసులు మా మీద పోక్తూ ఉన్నది. మేము చేసిన అన్యాయం ఏముందో, మేము తప్పు ఏం చేసినా మాకు అర్థమైతలేదు. మా మీద పోక్తో పెట్టి ఇప్పుడు చాలా ఇబ్బందులు పెడుతున్నారు మేడం మాకు. జమున మాట్లాడు. అందరు గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అందరికి నమస్కారం. నేను జమున మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి మా పాపని తీసుకుపోయి హాస్టల్ వేసారు. పుట్టిన అనవసరంగా కేసులు పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఏది లేనట్టు మా పిల్లలు తీసుకుపోయి చూపించేది లేదు, చేసేది ఇంటి తాగలేదు, మాకు ఇబ్బందులు పడుతున్నారు. గోస్ అవుతుంది, ఒక్కసారి కూడా చూపించేది లేదు, ఏం లేదు. కేసులు ఇట్లా కేసులు కొంతమంది తెగిపోయినాయి. మాకు అట్లనే ఉంది మేడం. మాకు బాధ లేకుండా మస్తు కష్టాలు లేకుండా పిల్లలు కూడా మస్తు బాధపడుతున్నారు. వల్ల అన్నం బాగలేక పురుగులు లేదు, అన్నంలో పురుగులు బాగలే వాళ్ళకు వాళ్ళు దేటైనా కూడా అది ఏది అయినా ఇస్తున్నారు మేడం. మస్తు కష్టాలు బాధపడుతున్నారు మేడం. ఏమన్నా చేసినాం, ఏం పాపం చేసినాం, మాకు ఇంత అయింది. ఆ పోలీసులు మాకు తీసుకుని ఇంత బాధలు పెట్టించారు మేడం. ఇంత బాధ పెట్టించారు మేడం. ఇంత కోసి అవుతుంది మేడం. మేము ఏం బాధ చేసినాం, ఏం పాపం చేసినామేమో. ఏం చేయండి, మా పిల్లలకు తీసుకుని మా పిల్లలు అయితే మేము ఏం తీసుకొచ్చినాం, ఏం తీసుకొచ్చినాను మళ్ళీ అన్ని ఎత్తుకొచ్చినాము, అన్ని తీసుకొచ్చినాను, అమ్మ ఇవి తీసుకున్నాను అని అన్ని లేదు ఒకటి చెప్పి కేసు పెట్టించినాం మేడం. మాకు మేము కిడ్నాప్ చేసిన ప్రూఫ్ లేవు, మేము అమ్మినట్టు ఎవరు లేరు. మా మామ మీదనే, మా దగ్గర మా మామ కొన్నాడని 30,000 మా మీద కేసులో రాసి నిన్న ఆర్గ్యుమెంట్ రోజు అది కేసులో కోర్టులో పోలీసులు వచ్చి వాదిస్తున్నారు మేడం. సొంతం మా మేనమామనే మాకు అమ్మినట్టే పెట్టిరు. మా ఇంట్లో పుట్టిన పిల్లలే మేము కొన్నామని అందులో రాసి మా మీద చాలా కేసులు, తప్పుడు కేసులు పెట్టి మాకు చాలా హింస పెడుతున్నారు మేడం. ఓకేమ్మా, ఓకే. సారీ, మీరు జాయిన్ అవ్వలేకపోతున్నారు, ఏదో ప్రాబ్లం వచ్చింది. ఐఎమ్ రియలీ సారీ. ఓకే, ఓకే మేడం. ఏదైనా ప్రశ్నలు ఉంటే నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను నేను. ఓకే ఓకే మేడం. ఓకే. కానీ వాళ్ళ సుధాష్, వర్షన్ shall అందరూ I- విన్నారని చెప్పండి. వాళ్ళ మాటలు అందరూ విన్నారని చెప్పండి మేడం. ఓకే. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ థింగ్ అండి. ఈ కేసెస్లో అంటే ఈ ట్రాఫికింగ్, సో కాల్డ్ ట్రాఫికింగ్ అనే కేసెస్లో కన్ఫెషన్ తప్ప ఇంకేది లేదు అక్కడ. వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చినట్టు లేదు. ఆ పిల్లలకి ఏదైనా సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హారాస్మెంట్ జరిగింది లేదు. మొత్తం కేస్ అంతా జస్ట్ ఒక కన్ఫెషన్ మీద ఉంది. మనకు అంటే యాజ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వీ వెరీ వెల్ నో దట్ సెవరల్ ఆఫ్ దీస్ యూఏపీఏ కేసెస్ అయినా ఇవన్నీ అంటే డ్రాకోనియన్ కేసెస్ అంటాం కదా, అటువంటి కేసుల్లో ఇంకేమీ ఎవిడెన్స్ ఉండదు, కన్ఫెషన్ తప్ప ఇంకేది ఉండదు. సో ఈవెన్ దీస్ కేసెస్ ఆర్ సిమిలర్. బట్
courts are refusing to hear. Yeah, I'll just end here. Yeah. Because of the stigma, basically. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? వసిత గారు ఒకసారి కోర్టులో లీగల్ పొజిషన్ చెప్తే అంటే ఏమవుతుంది అనేది ఐ నో సంథింగ్ బట్ అందరికి తెలుసో లేదు. అదే Correct. నాకు వస్తుందా, నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఐ నో నేను టచ్ లో ఉన్నాను. లైట్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్, ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఏం మార్పు వస్తుంది వీళ్ళకి? వీళ్ళని వదిలేస్తారా ప్రొటెక్షన్ హోమ్ లోంచి ఆ పిల్లల్ని? ఇప్పుడు పోలీస్ బిహేవియర్ ఎట్లా ఉంది? పోలీస్ బిహేవియర్ అయితే నాకు తెలియదండి, కానీ మొన్న నేను ఒక లాయర్తో మాట్లాడుతున్నాను మన నాంపల్లి క్రిమినల్ కోర్టులో. జడ్జెస్ కంటిన్యూ టు బీ ద సేమ్ జడ్జెస్. మోస్ట్ అంటే ఎంత సాడ్ అంటే దిస్ జడ్జ్మెంట్ చాలాసార్లు ఇటువంటి జడ్జ్మెంట్ సుప్రీంకోర్టులోనే ఉండిపోతాయి. మనలాంటి వాళ్ళు కొంతమంది ఈ జడ్జ్మెంట్స్ గురించి మాట్లాడతాము. దేర్ ఈస్ నో అవేర్నెస్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. ప్రొటెక్షన్ హోమ్స్ మీద చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ ఈవెన్ నో, అంటే అన్లెస్ వీ యాజ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ విమెన్స్ యాక్టివిస్ట్ మనం వెళ్ళి ప్రొటెక్షన్ హోమ్స్కి వెళ్ళి ఇవి కొత్త గైడ్ లైన్స్ ఉన్నాయి, ద ఇన్మేట్స్ క్యాన్ బి అలౌడ్ టు మీట్ పీపుల్ హూ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అనే కండిషన్ ఏమి? As if we should meet only family. Can't we meet friends? Can't we meet others? So what are these conditions? Why are these women not being allowed to meet lawyers? Ivanni manam velli ippudu unless we go and make representations, ప్రొటెక్షన్ హోమ్స్లో అవేర్నెస్ లేదు. యాక్చువల్లీ ఆ లాయర్ చాలా కేసులు చేస్తూ ఉంటుంది, తను ఇటువంటి కేసులు, తనకి ఈ జడ్జ్మెంట్ వచ్చిందనేది కూడా తెలియదు. అటువంటి స్టేజ్లో ఉన్నాం. అండ్ యాక్చువల్లీ తెలుగులో లేదు కూడా అండి. దీని గురించి కొంచెం సెన్సేషనల్గా కొన్ని వచ్చినాయి, ఇన్స్టా రీల్స్ ఇవన్నీ. ఓ నువ్వు వెళ్ళి సెక్స్ వర్క్ చేసుకోవచ్చు అవి ఇవి అనేసి, వెరీ సెన్సేషనల్. బట్ యాక్చువల్లీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అనేది మాత్రము తెలుగులో అస్సలు ఎక్కడ రాలేదు. ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో వెరీ లిమిటెడ్ అండి, వెరీ లిమిటెడ్. అదే మిత్రులకు ఒక చిన్న సమాచారం. మేము యాక్చువల్లీ జడ్జ్మెంట్ రాగానే హెచ్ఆర్ఎఫ్ తరఫున వెళ్ళి డీజీపీని కలవాలా, హోమ్ సెక్రటరీని కలవాలా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని అనుకున్నాం. యాక్చువల్లీ సుధా గారు రాసింది, తర్వాత చుక్కు కొంత దాన్ని సరి చేసింది, మేము ఆ పని చేయలేదు. ఇప్పటికైనా నా సూచన, అంటే నేను కూడా నాది కూడా పొరపాటు, దాంట్లో చేయలేదు. అది చీఫ్ జస్టిస్కి తర్వాత జడ్జెస్కి ఒక లెటర్ రాయాలి మన హెచ్ఆర్ఎఫ్ తరఫున, ఇట్లా వచ్చిన జడ్జ్మెంట్ మరి ఏమవుతుంది కోర్టులో, మరి యాటిట్యూడ్ మారవలసిన అవసరం ఉంది అని మనం ఒక లెటర్ రాద్దాం. జడ్జెస్ కూడా రాద్దాం. జడ్జెస్ మ్యాజిస్ట్రేట్ లెవెల్లో ఇవన్నీ ఎక్కువగా జరుగుతాయి. దీస్ ప్రొసీడింగ్స్ చేద్దాం పని. కాదు, ప్రజ్వల వాళ్ళేమి మాట్లాడడం లేదా? అంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ దెమ్ కదా వాట్ దే ఆర్ డూయింగ్. అది అంటే వాళ్లకు కావాల్సినవి కొన్ని విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ అదంతా వచ్చిందండి. సో దే హ్యావ్ మేడ్ డన్ దేర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ that victim protection plan, and then they wanted a centralized criminal prosecution agency like the NIA to OICA and AC to take over. So the judgment didn't exactly grant them that relief, but they asked the state to consider this kind of a centralized prosecution agency. So avi vallu maatladutunnaru. వీళ్ళని ప్రొటెక్షన్ హోమ్ లో ఉన్న వాళ్ళని వదిలేయాలి అనేది ఆ ప్రొవిజన్ ఉంది కదా, మరి ఆ ప్రొవిజన్ ఎందుకు ఇన్సిస్ట్ చేయడం లేదు ఎవరు? మే ఐ సే సంథింగ్ రుక్మిణి హియర్. అంటే ప్రొటెక్షన్ హోమ్స్ వాంట్ దేర్ హోమ్స్ అండ్ వాంట్ టు కీప్ పీపుల్ ఇన్ ద హోమ్స్. సో వాళ్ళ అజెండా చాలా క్లియర్ గా ఉంది. దే రియలీ బిలీవ్ దట్ దే ప్రొటెక్టింగ్ పీపుల్ అండ్ అదంతా. కానీ మనం ఇప్పుడు ఒకటి, ఐ డోంట్ నో, జడ్జ్మెంట్ వచ్చింది, వాళ్ళు
పికప్ చేసుకున్నారు, 10 ఏళ్ల నుంచి ఉన్నారు. ఇప్పుడు కొత్త జడ్జ్మెంట్ వచ్చింది కదా, మనము గవర్నమెంట్ కి మన స్టేట్ గవర్నమెంట్ కి అపీల్ చేయలేమా దట్ ఈ చేయొచ్చు. జడ్జ్మెంట్ వచ్చింది? యాక్చువల్లీ ద థింగ్ టు డూ నా మనసులో ఏముందంటే స్టేట్ గవర్నమెంట్ కి అపీల్ చేసి హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్స్ షుడ్ గో అండ్ విజిట్ ద హోమ్స్ అండ్ ఎవరైతే బయటికి రావాలనుకుంటున్నారో వాళ్ళను రిలీజ్ చేయించాలి మనము. ఎందుకంటే ప్రజ్వల పర్టిక్యులర్లీ నాకు తెలుసు నల్గొండ జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉంటుండే నిమ్మయ్య, దే హ్యాడ్ హిమ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పోస్ట్. ఎందుకంటే ఈ భువనగిరిలో జరగంగానే తను వెళ్ళాడనమాట హోమ్ కి టు ట్రై, అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళారనుకుంటా పిల్లలతో కలవటానికి. వాళ్ళు హోమ్ రిలీవ్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు అని షీ హ్యాడ్ హిమ్ రిమూవ్డ్. ఎందుకంటే ప్రజ్వల వాళ్ళకు చాలా పవర్ ఉంది స్టేట్ లో, బికాస్ దే వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ద పోలీస్. సో కానీ అది మనం ఛాలెంజ్ చేయాలేము. ఇట్ హ్యాస్ టు బి ఛాలెంజ్ అండ్ ఐ థింక్ ఓన్లీ హ్యూమన్ రైట్స్ కమిటీ, ఎందుకంటే ఎవరిని లోపలికి పోనీయరు కదా. సో ద స్టేట్ హ్యాస్ టు సే ఇన్ వ్యూ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ దీస్ ఆర్ ద పేరెంట్స్ తోటి చేయించాలి మనం క్లెయిమ్. మనం చేసే బదులు మనం అక్కడ ఉన్నట్టు ఉండి వాళ్ళని కూడా క్లెయిమ్ చేయమని చెప్పాలి దట్ దే హ్యావ్ టు రికవర్ దేర్ చిల్డ్రన్. వాళ్ళు స్పెషల్లీ అగర్ వాళ్ళు మేజర్స్ అయినా మైనర్స్ అయినా కానీ పేరెంట్స్ హ్యావ్ రైట్ కదా. బట్ స్టేట్ గవర్నమెంట్ కొంచెం హెసిటేట్ చేస్తుంది లీగల్ గా ఉంది అంటే, బట్ వీ షుడ్ ఇంటర్వీన్ ఆన్ దాట్ ఐ థింక్. Yeah, we should make representations to the Department of Women and Child Welfare to democratize these protection homes in view of the guidelines laid down by the Supreme Court. ఇక్కడ నో పేరెంట్స్ అంటున్నారే, ఫ్యామిలీ అవును, ఉన్నారా, పేరెంట్స్ they are right అండి, because there are no DNA matching parents లేరు. So in respect of children it is correct, because DNA match కాకపోతే children ని వాళ్ళు రిలీజ్ చేయరు. What we are asking is that adult women should be allowed to take a decision about their lives. Adult women. కరెక్ట్. నేను కూడా అదే అంటున్నా. 18 years అయిపోతే వాళ్ళని ఎందుకు అట్లా ఉంచాలి? అండ్ అప్పుడు కూడా వాళ్ళ DNA మ్యాచ్ కాకపోవచ్చు, కానీ చిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తమ్మలు చాలా మంది ఉంటారు కదా. మనం ఫ్యామిలీ నుంచి వాళ్ళని ఎందుకు దూరం ఉంచుతాము? ప్రజ్వల వాళ్ళ పాయింట్ ఏముంటది అంటే వాళ్ళు సెక్స్ వర్క్ లో తోసేస్తారు, అందుకనే మనం వదలము అని. దెన్ లెట్ దెమ్ కీప్ అన్ ఐ ఆన్ దెమ్, లెట్ దెమ్ కీప్ దెమ్ ఇన్ ఓపెన్ కమ్యూనిటీ. ఇప్పుడు మనం లాక్ చేసే అవసరం లేదు కదా. ఒక ఓపెన్ హాఫ్ వే హోమ్స్ ఉంటాయి కదా అడల్ట్ చిల్డ్రన్ కి 18 years వచ్చినాక హోమ్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు. అట్లా మనం చేయాలి. అస్సాం ఈస్ డూయింగ్ దట్. ఆర్ఫన్స్ కూడా 18 years అయిపోయినాక ఎక్కడ పోవాలో తెలియక దే వర్ పుష్డ్ అవుట్. ఇప్పుడు హాఫ్ వే హోమ్స్ పెట్టారు స్టేట్ గవర్నమెంట్. సో అలా మనం అట్లా హాఫ్ వే హౌస్, ఓపెన్ హౌస్ వేర్ ద చిల్డ్రన్ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ద అవుట్ సైడ్ వరల్డ్, బట్ సంబడి ఈస్ దేర్ సూపర్వైజింగ్ దెమ్. అలా కూడా చేయొచ్చు మనం. దేర్ ఆర్ మెనీ సొల్యూషన్స్ అగర్ వెతుకోవాలంటే. That is what the Supreme Court judgment says. ఈ లాక్ అండ్ కీ మోడల్ ఆఫ్ డిటెన్షన్ ఒక్కటే ఉండద్దు. If rehabilitation should be meaningful, it should have several alternatives. So then more victim women will probably come forward and say we want rehabilitation. నువ్వు ఒట్టేది ఇట్లా లాక్ అండ్ కీలో పెట్టేస్తే మాత్రము no victim woman wants to even come forward for rehabilitation. మనము విక్టిమ్ ఉమెన్ అనే పదం వాడుతున్నాము, కానీ అడల్ట్ సెక్స్ వర్కర్స్ వాళ్ళు దే ఎర్న్, ఇట్స్ ఎ బ్యాడ్ లైఫ్, ఇట్స్ ఎ బ్యాడ్ చాయిస్ ఏమో, కానీ దే ఆర్ ఎర్నింగ్ మచ్ మోర్ దెన్ ఎనీ రీహాబిలిటేషన్ యూ అండ్ ఐ ఆర్ ప్రొవైడింగ్. వసుదా, అది చాలా క్లియర్ గా మనకు తెలుసు. వాళ్ళకు మినిమం వేజ్, మనం చేసే పనులలో మినిమం వేజ్ కూడా హార్డ్లీ వస్తుంది. ఏదో నెలకు 5,000, 6,000, 8,000 సంపాదిస్తారు మోస్ట్ పీపుల్. ఎవరో ఒకరు చాలా స్మార్ట్ గా ఉంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ 20,000 ఏమో, కానీ సెక్స్ వర్కర్స్ ఆర్ ఎర్నింగ్ మచ్ మోర్ దెన్ దట్. అది లైఫ్ నిజమే. అది వాళ్ళ చాయిస్ తోటి ఏం చేస్తలేరు, బట్ మేబీ దే ఆర్ డూయింగ్ ఇట్ వితౌట్ చాయిస్, బట్ దే హ్యావ్ డిసైడెడ్ అట్ దట్ లెవెల్ దేర్ ఇస్ అ చాయిస్. సత్యవతి కూడా she has raised her hand. సత్యవతి, అంటే నేను కూడా ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నేను కూడా చదివాను, మీరు అందరికీ చెప్పారు. అయితే రుక్మిణి గారు అన్నట్టుగా మనము సత్యవతి ఏదో అయింది, హ్యూమన్ రైట్స్ వచ్చిందా? వినిపించట్లేదు. రైట్లోకి మాట్లాడండి ప్లీజ్, గట్టిగా మాట్లాడండి. అసలు వినపట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందండి. అది అట్లా మనము అంటే హోమ్స్ విజిట్ చేయడానికి, తర్వాత ఈ జడ్జిమెంట్ మీద అవేర్నెస్ ఇవ్వడానికి మనము WCDకి రిప్రజెంటేషన్ ఇస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా.
ఇప్పుడు లాస్ట్ టైం జడ్జిమెంట్ వచ్చినప్పుడు మన ఇద్దరం వెళ్ళాం, గుర్తుంది కదా, రెస్క్యూ హోమ్ కి వెళ్ళాము. అప్పుడు ఫ్రీగా మనకి పర్మిషన్ ఆఫ్టర్ ఇచ్చారు, వెళ్ళాము. బుద్ధదేవ్. ఎస్ ఎస్ కరెక్ట్. అందుకని అది ఒక ప్రెసిడెంట్ ఉంది, దాన్ని తీసుకుని మనం అన్ని హోమ్స్ ని విజిట్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కరెక్ట్. మీరా, యా మీరు కూడా రేస్ చేస్తున్నారు హ్యాండ్. నమస్తే వసుధ. నేను కొంత ఈ కమ్యూనిటీ వినిపిస్తుంది కదా? మీరా, మీరు అసలు వినిపించట్లేదు. వినిపిస్తోంది. అవునా? నేను ఫస్ట్ దొమ్మర కమ్యూనిటీ గురించి ఫస్ట్ కొంత హిస్టారికల్ గా మనం తెలుసుకుంటే క్లారిటీ వస్తుంది అనుకుంటా. అంటే జస్ట్ ఫ్యూ లైన్స్ చెప్తాను. ఒక 50-60 ఇయర్స్ ముందు వాళ్ళకి వేరియస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళకి ఉండేది. వాళ్ళు వచ్చి ఏరోబిక్స్ చేసేవాళ్ళు, స్ట్రీట్ డాన్స్ చేసేవాళ్ళు, వైర్ అంత చాలా ఫారెస్ట్ రిసోర్ట్స్ పెట్టుకొని బ్రతికేవాళ్ళు. అదన్నీ ఎప్పుడు యాదగిరి గుట్ట తయారైందో అదన్నీ డిమినిష్ అయ్యి వాళ్ళు ఒక ఎన్టీగా అంటే ఒక నొమాడిక్ ట్రైబ్ గా మిగిలిపోయారు. ఒక కమ్యూనిటీ లివింగే డెస్ట్రాయ్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా సెక్స్ వర్కర్స్ అయినారు. ఇప్పుడు వాళ్ళు ఎవరినైనా అడిగితే ఫస్ట్ ఒక అమ్మాయి పుట్టిన అంటే ఒక వయసుకు వచ్చినాక సెక్స్ వర్క్ లో ఉంటావా లేదు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. అట్లా చదువుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాట్ ఎవ్రీబడి ఈస్ ఏ సెక్స్ వర్కర్. అది ఒకటి మనం అర్థం చేసుకుంటే మంచిది. రెండోది, వీళ్ళు ఫోర్స్డ్ సెక్స్ వర్క్ అంటారు కదా, కానీ వాళ్ళని కూడా వీళ్ళే సెక్స్ వర్కర్ గా మార్చేస్తా ఉన్నారు. ప్రొటెక్షన్ హోమ్స్ లో తీసుకొని వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళకి డబ్బు లేక వాళ్ళని రిలీజ్ చేసుకొని వచ్చేదానికి ఒక లాయర్ కి ఇవ్వాలంటేనో పోలీస్ వాళ్ళకో ఈ కోర్ట్ ప్రొసీడింగ్ కోసం చాలా అప్పులైపోతా ఉన్నారు. అట్ ద సేమ్ టైం షెల్టర్ హోమ్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఉండలేక సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా చిల్డ్రన్ ఆర్ఫన్ అవుతా ఉన్నారు. హెచ్ఐవి ప్రోగ్రామ్ చేసినప్పుడు కమ్యూనిటీనే పేరెంటింగ్ చేయాలి, కమ్యూనిటీనే చూసుకోవాలని ఫోర్స్ చేసి అంటే మీరు చూసుకోండి అనేవాళ్ళు. ఈ కమ్యూనిటీ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకు ఒక ఆశతో వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటారు. నాట్ దట్ ఎవ్రీబడి ఈస్ ఎ ట్రాఫికర్, నాట్ దట్ ఎవ్రీ గర్ల్ ఇస్ ఇండక్టెడ్ ఇంటూ ప్రాస్టిట్యూషన్. ఇప్పుడు రుక్మిణి గారు చెప్పినట్టు ఎక్కడ ఏమనే తెలియకుండా మొత్తం కమ్యూనిటీ మీదే స్టిగ్మా వల్ల వాళ్ళని ఇంకా డీహ్యూమనైజ్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లాంటి దాన్ని ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క ట్రైబల్ కమ్యూనిటీకి ఎట్లా జరుగుతా ఉందో దానికన్నా ఇంకా వర్స్ట్ గా ఇక్కడ జరుగుతా ఉంది అనేటట్టు మనం రిప్రజెంట్ చేయగలిగితే యాజ్ అగేన్స్ట్ ది రికమెండేషన్ ఇది చాలా వరకు మనం అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్ వచ్చి పాజిటివ్ గా తీసుకోవచ్చేమో అని అనుకుంటా. ఇంకొక పాయింట్ చెప్పాలి, షెల్టర్ హోమ్ లో పోయి మీరు రీసెర్చ్ చేయండి, వాళ్ళకి ఇష్టం లేకపోతే అగేన్స్ట్ విల్ వాళ్ళని డిటెన్షన్ చేస్తే పంపించేయండి అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ లో ఏమైందంటే ఇదే పనిగా చీఫ్ సెక్రటరీని కలిసినాం. అక్కడ వాళ్ళు డౌన్ ద లైన్ ఏం చెప్పారంటే లేదులేండి మేమే చూసుకుంటాం, మా డిపార్ట్మెంట్సే చేసుకుంటుంది, ఎన్జిఓస్ అవసరం లేదు అంటారు. అంటే హోమ్స్ లో వెళ్తే జరిగే అన్యాయాలన్నీ బయట వస్తుందేమో, ఇంకా స్టేట్ గవర్నమెంట్ రన్ హోమ్స్ కి చెడ్డ పేరు వస్తుందేమో అనేసి అలౌ కూడా చేయలేదు. అంటే ఇదన్నీ మన మనసులో ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం నెక్స్ట్ ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ వసుధ, యూ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ చాలా మందికి ఈ రోజు విన్నాక చాలా విషయాలు అర్థమై ఉంటుంది అనుకుంటా. హ్యూమన్ రైట్స్ ఫోరం కి నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ మీరా. థ్యాంక్ యూ, మై ప్లెజర్ సుధా. ఇంకా ఏమన్నా ఉన్నాయా? మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Haidaya has raised his hand. అండ్ యాబీ ఒక ప్రశ్న అడిగారు వస్తా, అది డిస్ప్లే అవ్వట్లేదు. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అనేది ఇంకొక ప్రశ్న. హలో నమస్తే మేడం. మాట్లాడండి. మేడం, పిల్లలు అంటే యాక్చువల్గా మీరు అన్నట్టు పిల్లలు మేజర్ అయినరు, మేజర్ కాని పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఒక క్వశ్చన్ వేస్తే నాకు ఇప్పటికీ అది అంటే మీరు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటారా సార్, మీరెవరు అని? నేను సోషల్ వర్కర్ని మేడం.
యాక్చువల్లీ ఐఎమ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బిఫోర్. అంటే ఇదివరకు నేను యాదగిరిగుట్టలో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేనున్నా. నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా ఉన్నా. పిల్లలు సేఫ్ ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ తీసుకోవచ్చు అప్పుడు యాక్షన్. కానీ నేను ప్రజ్వల హోమ్ విజిట్ చేశాను మేడం. ప్రజ్వల హోమ్ విజిట్ చేస్తే పిల్లలు ఉండట్లేదు, ఉండను అని పిల్లలు అన్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను సిడబ్ల్యూసి వాళ్ళని తీసుకొని వెళ్ళాను. వెళ్తే పిల్లలు చెప్పేది, వాళ్ళు వేసిన క్వశ్చన్ ఒక్కటి నాకు ఇప్పటికీ మైండ్ మొత్తం అసలు అర్థం కాకుంటున్నది. మా తల్లిదండ్రులు వాళ్ళు కాదు అని అంటుర్రు. మా తల్లిదండ్రులు ఎవరో మీరు చూపించండి అని గవర్నమెంట్ని క్వశ్చన్ వేస్తుర్రు. మా తల్లిదండ్రులు కానప్పుడు 7 ఏళ్ల నుండి మేము ఇందులో ఉంటున్నాం. 7 ఏళ్ల నుండి ఉంటున్నప్పుడు మాకు తల్లిదండ్రులు ఎవరో చూపించండి, వాళ్ళ దగ్గరికైనా పోతాం. వీళ్ళు కాదన్నారు. మాది ఇది జైలు కాదు కదా అని క్వశ్చన్ చేస్తుంటే గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళ నిజంగా మీరు అన్నట్టు మేడం, హక్కులు అనేవి పిల్లలకు లేవు, మేజర్ అయిన వాళ్ళకు లేవు. వాళ్ళని ఒక ఖైదీలుగా ఉండబడుతుర్రు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మేడం. ఇది చాలా అది చాలా బాధాకరం మేడం. అసలు మనం ఒక హ్యూమన్ రైట్గా మనం ఆలోచిస్తే, మానవతావాదిగా ఆలోచిస్తే ఎంత దరిద్రం అంటే పరిస్థితి. నిజంగా మీరు చెప్తున్నట్టు నేను ఇప్పుడు చూస్తున్న అనేక మంది ఖైదీలు నెలగాకు తొలిగి వెళ్ళొస్తుర్రు జైల్లోకి పోయి బెయిల్ మీద. ఆ కేసులు తర్వాత సంగతి ఏమైతుంది అనేది. కానీ వీళ్ళు ఏ తప్పు చేయని పిల్లలు వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా అందులో ఉండడం అనేది, మగ్గిపోవడం అనేది, జీవితం ఒక 10 years మారిపోవడం చాలా బాధాకరం మేడం. అది ఎట్లా ఏం చేయాలనేది నాకైతే ఏమీ అర్థం కావట్లే. యాక్ట్ లేదో ఇది పిల్లల గురించి చేస్తుర్రా, పిల్లల్ని శిక్షించడం కోసం ఉన్నాయా అనేది అర్థం కాని ప్రశ్న మేడం ఇది. యాజ్ ఏ యాక్టివిస్ట్గా మీరందరూ ఎట్లా వెళ్ళాలనో దాని గురించి ఆలోచిస్తారని, హ్యూమన్ రైట్స్ దాంట్లో మనం అందరం వెళ్ళటం బెటర్ అనేది, దాంట్లో నా వంతుగా నేను కూడా ఎలాంటి పాత్ర అయినా పోషించడానికి రెడీ మేడం. ఒక సిడబ్ల్యూసి మెంబరు ఈ మాట అనటం అనేది నిజంగా దాన్ని బట్టి అర్థం అవుతుంది ఈ సమస్య తీవ్రత ఎంతో. దాని మీద మనం చేయాల్సినది ఎంత చేసినా తక్కువే. యాక్చువల్లీ ఈ సేమ్ పార్థివాలాది ఇంకొక జడ్జ్మెంట్ కూడా ఉన్నది, బెగ్గర్స్ హోమ్స్. మనం ఏమనుకుంటామంటే దట్ ఇట్స్ ఓన్లీ జైల్స్ లో మన ఫోకస్ ఉంటుంది. బట్ ఈ సెవెరల్ ఆఫ్ ది స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ, అది బట్ దే ఎండ్ అప్ లుకింగ్ లైక్ జైల్స్. అంటే ఒకవైపు ప్రొటెక్షన్ అనేసి, ఇంకొక వైపు జైల్ లాగా, అండ్ జైల్లో ఉన్న కొన్ని ఆ హక్కులు కూడా ఇవ్వకుండా ఇటువంటి హోమ్స్లో పెడుతున్నారు. సో ఇవన్నిటిని మనము యాజ్ హెచ్ఆర్ఎఫ్ వీ షుడ్ డెఫినెట్లీ క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అంటే, ఈ జడ్జ్మెంట్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. లాని అంటే ప్రోగ్రెసివ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద లా, లేకపోతే ప్రోగ్రెసివ్ జడ్జ్మెంట్స్ని మనం వెళ్ళి ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం అవి సుప్రీంకోర్టులో ఎస్సీసీ ఆన్లైన్లోనో ఎక్కడో మంచిగా చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటాయి లోపల. సో అన్లెస్ వీ టేక్ దెమ్ into our institutions, they will not even see the light of the day. Atlundi. I was actually very shocked when I spoke to this lawyer the other day, and she doesn't even know this judgment, and she is doing sex workers cases. మనం గతంలో డీకే బాసు జడ్జ్మెంట్ వచ్చినప్పుడు ఒక క్యాంపెయిన్ చేశాం జీవన్ సార్, గుర్తుందా అక్క? అందరూ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ కి దానిలో ఉన్న సారాంశం ఏంటి అనేది సర్క్యులేట్ చేసాం. కలిసి పర్సనల్ గా వెళ్ళి కలిసి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కి ఇచ్చాం. మనకున్న వనరులు, మనకున్న అవకాశాలు బట్టి ఏ ప్రాంతంలో వాళ్ళు అక్కడ
విమెన్స్ గ్రూప్స్, హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ మనం చేయగలిగేది అదొక ఇమీడియట్ గా చేయగలిగేది అది బహుశా. ఇంకేమీ లేకపోతే క్లోజ్ చేద్దామా? Thank you so much, HRF. Thank you. Thank you. I know I am part of HRF, but still, thank you. మేడం. బాగా Thank you. చెప్పావు వసుధ, బాగా వివరంగా చెప్పావు. Thank you, Vasanta. Thank you. థ్యాంక్ యూ. ఈవెన్ థ్యాంక్ రాజేశ్వరి గారు. Yeah. అవును. థ్యాంక్ యూ మేడం. రైట్. ఎందుకు కానీ Groups వాళ్ళు నుంచి కలపలేకపోయాం. ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుంది సెక్స్ వర్కర్స్ రైట్స్ గ్రూప్ నుంచి. సో Mm. మీరు చేసే ప్రయత్నం ప్లీజ్ మా కమ్యూనికేట్ చేస్తే నేషనల్ నెట్వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ ఉంది, Yeah. స్టేట్ లెవెల్ నెట్వర్క్ కూడా ఉంది. వి విల్ ఆల్ బి విత్ యూ. థ్యాంక్ యూ. Thank you, Meera. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో జయశ్రీ మీడియా సందర్భంగా మనం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. సుధా, ఇంకా నువ్వు కంక్లూడ్ చేయొచ్చు. ఓకే ఓకే, ఇంకేం కంక్లూజన్ ఏం అవసరం లేదు. ఈ జడ్జ్మెంట్ మనకి ఇప్పుడు అది మనం దీని మీద మనం ఇదొక పని అనుకుని, మన పనుల్లో ఇదొక పని అనుకుని దీని మీద మనకి చేయగలిగినంత ప్రచారం చేసి దీని గురించి మనకు వీలైనంత వరకు జుడిషియల్ ఆఫీసర్స్ మన పరిధిలోకి వచ్చి వాళ్ళకి చెప్పటం, మన చుట్టూ మనం దీని గురించి తెలుసుకోవటం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడం. తర్వాత ఆ సెక్స్ వర్క్ సంబంధించి ట్రాఫికింగ్ అంటే ఏంటి, సెక్స్ వర్క్ అంటే ఏంటి, ఎందుకో ఎక్కడో చోట మనం గందరగోళ పడతాము. ఒక క్లారిటీ మటుకు మనకు కూడా ఉండాలి. ట్రాఫికింగ్ వేరు, ట్రాఫికింగ్ ఒక హ్యూమన్ రైట్స్ ఇష్యూ. కానీ సెక్స్ వర్క్ అనేది విడిగా కొంతమంది ఒక ఐచ్ఛికంగా, అంటే ఆ చాయిస్ చేసే చాయిస్ లో ఎంతవరకు ఇష్టం ఉంది లేదు అనేది అది వేరే విషయం. కానీ మేము దాంట్లోనే మేము వెతుక్కుంటున్నాము, లేకపోతే అది మేము చూస్ చేసుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళ చాయిస్ మనం రెస్పెక్ట్ చేయటం, వాళ్ళకి డిగ్నిటీ అకార్డ్ చేయటం అనేది కూడా మన బాధ్యత. మనం బేసిక్ గా ఏది హ్యూమన్ రైట్స్ ఇష్యూ అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఈ పూర్తిగా అన్ని హ్యూమన్ రైట్స్, ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ రెండింటినీ హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా ప్రజ్వల అనుకుంటే మనం కూడా ఎక్కడో చోట ఇప్పుడు వాళ్ళు చేస్తున్న గందరగోళం ఆ ట్రాప్ లో పడిపోతాం. అట్లా కాకుండా లెట్ us distinguish between ట్రాఫికింగ్ అండ్ వాలంటరీ సెక్స్ వర్క్. ఆ పని ప్రజ్వల జడ్జ్మెంట్ చేసింది. అది చేసి వాళ్ళ నిర్ణయాన్ని, వాళ్ళ చాయిస్ మనం గౌరవిద్దాం. ఆన్ దిస్ నోట్ లెట్ us conclude the session. Thank you. Thank you so much. Thank you. Bye. 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 Bye.